ఇప్పుడు లాస్ట్ సమ్ మన sum of 2400 amounts to be 3600 in 4 years at simple interest. If the rate percentage was increased by 2%, then it will amounts to how much? ఇది చేసుకుందామని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమిటి 2400 రూపాయలు 4 years లో 3600 రూపీస్ అయింది విత్ సింపుల్ ఇంట్రెస్ట్, సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇఫ్ ద రేట్ పర్సంటేజ్ అప్పుడు ఉన్నటువంటి రేట్ పర్సంటేజ్ 2% ఇంక్రీజ్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనం రెండు రకాలుగా చేయొచ్చు దీన్ని. ఫస్ట్ మన కన్వెన్షనల్ మెథడ్ లో చూద్దాం. 2400 4 years లో 3600 అయింది 6% తో. అంటే ఇంట్రెస్ట్ ఎంత 3600 లోంచి 2400, ఇది పి ఇది ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 1200 అవుతుంది. ఓకే, 2400 4 years లో 3600 అమౌంట్ అయింది. అమౌంట్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ కాబట్టి పి 2400 కాబట్టి ఐ ఎంత అవుతుంది 1200 అవుతుంది. ఇప్పుడు 4 years కి 1200 అయితే 1 year కి ఎంత అవుతుంది 300 రూపీస్ అంతేనా. 4 years కి 1200 కాబట్టి 1 year కి 300 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 6% కట్టాలి మనం. అంటే 2400 కి 300 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 1 year లో 100 రూపీస్ కి ఎంత వస్తుంది? ఎందుకు మనం 100 రూపీస్ కి 1 year లో వచ్చే ఇంట్రెస్ట్ 6%. కాబట్టి 2400 కి 300 రూపీస్ వస్తే 100 రూపీస్ కి ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. 300 into 100 by 2400 12.5%. R% equal to 12.5%. ఓకే, ఫస్ట్ మనం 2400 4 years లో 3600 వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ 1200 వచ్చింది. 4 years లో 1200 వస్తే 1 year ఎంత వస్తుంది 300 వస్తుంది. 2400 కి 1 year లో 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ 100 రూపీస్ కి అయితే మనకి 6% వస్తుంది కాబట్టి 100 రూపీస్ కి ఎంత వస్తుంది 12.5 వస్తుంది. అదే 12.5% ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. మనకి ఎంత వచ్చింది 6%, R ఈక్వల్ టు 12.5%. అంటే మనకి 2400 కి 4 years లో 3600 రూపీస్ అమౌంట్ అవ్వాలి అంటే మనకి R% ఎంత 12.5%. ఇఫ్ ద రేట్ పర్సెంటేజ్ వాస్ ఇంక్రీజ్ బై 2%, అంటే 2% రేట్ ఇంక్రీజ్ చేశారు. 2% రేట్ ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ R ఎంత అవుతుంది 14.5% అవుతుంది. ఈ 14.5% తో మళ్ళా ఇప్పుడు 2400 కి 14.5% తో 4 years లో ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. 192 రూపీస్ వస్తుంది. 1920. ఇప్పుడు మనకి R% ఇక్కడ 2400 నుంచి 3600 అవ్వడానికి 4 years లో R% 12.5% అని వచ్చింది. ఇప్పుడు మనం R% 2% ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఎంత అయింది 14.5%. 14.5% తో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. I ఈక్వల్ టు PTR బై 100. ఇది P, ఇది T, ఇది R బై 100. ఇప్పుడు ఎంత 1392 రూపాయలు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అడిగింది ఏంటి అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. అమౌంట్ ఈక్వల్ టు P ప్లస్ I. P ఎంత? P ఎప్పుడు చేంజ్ ఉండదు. ఫస్ట్ ఉన్నటువంటి 2400 ప్లస్ 1392 3792. మళ్ళీ చూడండి, ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలాగా 2400 3600 అవ్వడానికి 4 years లో రేట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ రేట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దానికి 2% రేట్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి 14.5% అయింది. ఈ 14.5% తో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. 1392 వచ్చింది. ఇప్పుడు మనకి అమౌంట్ అడిగారు కాబట్టి 2400 ప్లస్ 1392 3792.
ఇంత ప్రాసెస్ చేయడానికి మనకి టైం మినిమం 2-3 మినిట్స్ పడుతుంది ఎగ్జామ్లో, కాకపోతే టైం వేస్ట్ కాబట్టి దీనికి ఇంకో సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు సింపుల్గా చేయడానికి ట్రై చేద్దాం. సింపుల్గా అంటే ఇన్ని స్టెప్స్ లేకుండా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దీనికి సింపుల్గా ముందు ఈ ప్రాసెస్ అర్థం కావడానికి మనం 2400 కాకుండా పీని 100 రూపీస్ అనుకుని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం P100 అనుకున్నాం అనుకోండి. ఓకే, P100 అనుకుంటే 1 ఇయర్ తీసుకుందాం. 1 ఇయర్ తీసుకొని R ఏమో 10% అనుకుందాం. ఓకే, P100 రూపీస్ అనుకుందాం. ప్రిన్సిపల్ 1 ఇయర్ టైంలో R పర్సెంటేజ్ 10% అయింది అనుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఈక్వల్ టు 10 రూపీస్ వస్తుంది. అంటే P100 రూపీస్ 1 ఇయర్ టైం తీసుకొని 10% తో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 2% ఇంక్రీజ్ చేసాం అనుకుందాం. ఇక్కడ మనం చెప్పినట్లుగా ఇంట్రెస్ట్ రేట్ 2% ఇంక్రీజ్ చేసాం అనుకుందాం. అంటే ఎంత అవుతుంది? R ఈక్వల్ టు 12% అవుతుంది. R 12% అవుతుంది. P ఎంత? 100 రూపీస్. 1 ఇయర్ టైము. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 100 ఇంటూ 12 ఇంటూ 1/100 అంటే ఎంత వచ్చింది? 12 వచ్చింది. P100 1 ఇయర్ లో R 10% అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. అదే 2% ఇంక్రీజ్ చేస్తే 12% అయింది. ఈ 12% చేస్తే ఎంత వచ్చింది? 12 రూపీస్ వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు 10% తో R 10% తీసుకొని చేసిన దానికంటే R 10% తీసుకుంటే R 12% చేస్తే 2 రూపీస్ ఇంట్రెస్ట్ తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి R పర్సెంటేజ్ అనుకుందాం. R పర్సెంటేజ్ కానీ X% కానీ అనుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? R + 2% అవుతుంది. R + 2% అయితే అప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది? అలా అయినా కానీ 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, చేద్దాం చూడండి కావాలంటే. R ఇక్కడ R రూపీస్ బదులుగా 10 రూపీస్ బదులుగా R వచ్చింది ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత అవుతుంది? 100 ఇంటూ 1 ఇంటూ R + 2/100 అంటే R + 2 వచ్చింది. అంటే మనం R% తో తీసుకుంటే వచ్చిన ఇంట్రెస్ట్ కంటే R + 2% తో చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది? ఆ 2 రూపీస్ పెరుగుతుంది. ఓకే, 2 రూపీస్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అంటే 100 రూపీస్ కి R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1 ఇయర్ చేస్తే R ఇంట్రెస్ట్ వచ్చింది. అదే 100 రూపీస్ కి R + 2 ఇంట్రెస్ట్ రేట్ తో 1 ఇయర్ లో చేస్తే R + 2 వచ్చింది. మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 రూపీస్ వచ్చింది. అంటే 100 రూపీస్ కి R ఇంట్రెస్ట్ రేట్ తో చేసిన R + 2 ఇంట్రెస్ట్ రేట్ తో చేసిన 1 ఇయర్ లో మనకు వచ్చే డిఫరెన్స్ 2 రూపీస్. అంటే 100 రూపాయలకి డిఫరెన్స్ ఎంత? 2 రూపీస్. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఎంత? 2400. 2400 కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అని చెప్పి చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 2400 ఇంటూ 2/100 48 రూపీస్. అంటే 100 రూపాయలు R% నుంచి R + 2 ఇంట్రెస్ట్ రేట్ కి పెంచితే మనకి వచ్చే డిఫరెన్స్ 2 రూపీస్. అదే 2400 రూపీస్ కి ఎంత అవుతుంది? 48 రూపీస్ వస్తుంది. అంటే 2400 అంతకు ముందున్న రేట్ పర్సంటేజ్ కంటే ఒక 2% రేట్ పర్సంటేజ్ పెంచడం వలన 48 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఎంతకి? 1 ఇయర్ కి. ఇది 1 ఇయర్ కి. 1 ఇయర్ కి 1 ఇయర్ కి 48 రూపీస్ అయితే
1 year 48 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత 4 years. 4 years కి ఎంత 48 into 4 192 రూపీస్. అంటే రేట్ పర్సంటేజ్ 2400 కి 4 years లో ఆ పర్సంటేజ్ 2% పెంచడం వలన వచ్చే డిఫరెన్స్ ఎంత 192 రూపీస్. మనకి ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది ఇంట్రెస్ట్ లో. కానీ ఇక్కడ అడిగింది ఏంటి అమౌంట్స్ అడిగాడు. అమౌంట్ కావాలంటే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వచ్చింది. మామూలుగా మనకి ఫస్ట్ లో ఇంట్రెస్ట్ ఎంత 2400 నుంచి 3600 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత 1200. ఇది 6%. 6% రేట్ ఇంట్రెస్ట్. ఇది డిఫరెన్స్ 192 రూపీస్ కాబట్టి 192 కలిపితే 1392 వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ విత్ R+2. R+2 ఇంట్రెస్ట్ తో అంటే 2400 R ఇంట్రెస్ట్ రేట్ తో చేస్తే 4 years లో 1200 రూపీస్ వచ్చింది. అదే డిఫరెన్స్ 192 వచ్చింది కాబట్టి R+2 ఇంట్రెస్ట్ రేట్ తో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 1392. ఇప్పుడు అమౌంట్ కావాలి. అమౌంట్ ఈక్వల్ టు 2400 plus 1392 3792. ఓకే, ఇప్పుడు అమౌంట్ ఈక్వల్ టు P ప్లస్ I కాబట్టి 2400 plus 1392 కలిపితే 3792 రూపీస్. ఇంకోసారి చెప్తాను. మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ ఏంటి 2400 నుంచి 3600 4 years లో అవ్వడానికి ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం R%. తర్వాత R+2 అంటే 2% ఎక్స్ట్రా యాడ్ చేసి R% యాడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇందాక మనకు 12.5% వచ్చింది. దానికి 2% యాడ్ చేస్తే 14.5% తో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ కలిపితే అమౌంట్ వచ్చింది 2400 plus 1392 3792 వచ్చింది. కానీ మనం R% క్యాలిక్యులేట్ చేయడం అంతా టైం వేస్ట్ ప్రాబ్లం కాబట్టి మనకి ఈ ప్రాసెస్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాం. 100 రూపాయలకి R ఇంట్రెస్ట్ రేట్ తో 1 year లో వచ్చే ఇంట్రెస్ట్ R. అదే 100 రూపాయలకి 1 year లో R+2 ఇంట్రెస్ట్ రేట్ తో వచ్చే ఇంట్రెస్ట్ R+2. డిఫరెన్స్ ఎంత 2 రూపీస్. అంటే మనకి అర్థం 100 రూపాయలకి 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది 1 year లో. అదే 2400 కి ఎంత వస్తుంది 48 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అని అర్థమైంది. 100 రూపాయలకి 2 రూపాయలు డిఫరెన్స్ వస్తే 2400 కి 48 రూపీస్ డిఫరెన్స్ 1 year లో. 1 year లో 48 రూపీస్ డిఫరెన్స్ వస్తే 4 years లో ఎంత వస్తుంది 192 రూపీస్ వస్తుంది. 4 years లో 192 రూపీస్ వచ్చింది. కానీ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత 2400 3600 అంటే 1200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1200 ఇంట్రెస్ట్ వస్తే 192 రూపీస్ డిఫరెన్స్ తో కలిపితే 1392. ఈ 1392 ఏమో R+2 డిఫరెన్స్ తో వచ్చింది. R+2 ఇంట్రెస్ట్ రేట్ తో 4 years లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ అడిగారు కాబట్టి 2400 plus 1392 3792. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇదంతా లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంత పర్సెంటేజ్ పెంచితే ఇంత డిఫరెన్స్ వస్తుంది. అంటే 2% పెంచితే 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది 100 రూపాయలకి. 3% పెంచితే 100 రూపాయలకి 3 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 5% పెంచితే 100 రూపాయలకి 1 year లో 5 రూపీస్ వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనకి ఎన్ని సంవత్సరాలకి ఇస్తే ఎన్ని ఇయర్స్ కి ఇస్తే అన్ని ఇయర్స్ కి ఎంత పర్సెంటేజ్ ఇస్తే దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మోడల్ లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడల్ లో కొద్దిగా నుంచి డిఫరెన్స్ గా a sum was put at simple interest at certain rate percentage for 4 years. Had it put it at 2% higher interest rate, it would have fetched 56 rupees more. Find the sum. A sum P అనుకుందాం. A P was put at simple interest at certain rate percentage. R% తో పెట్టారు. R% తో రేట్ 4 years లో పెట్టారు. అంటే టైం ఇచ్చారు మనకి. టైం 4 years లో R% తో ఇంట్రెస్ట్ రేట్ లో పెట్టారు. హ్యాడ్ ఇట్ పుట్ ఇట్ అట్ 2% హైయర్ ఇంట్రెస్ట్ రేట్. హైయర్ ఇంట్రెస్ట్ రేట్ తో పెడితే ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 56 రూపీస్ మోర్. ఫైండ్ ద సమ్. ఇందాక ప్రాబ్లం లానే మనకి ఇందాక ప్రాబ్లం అమౌంట్ ఎంత పెరుగుతుంది అని అడిగారు. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ ఇచ్చారు. మనం ఇందాక డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి చేసాం. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చేసారు. అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఇందాక ప్రిన్సిపల్ P ఇచ్చారు 2400 అని ఇచ్చి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి అమౌంట్ కలుపుతున్నారు. ఇప్పుడు మనకేంటి ప్రిన్సిపల్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ కట్టమంటున్నారు, డిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ ట్రై చేద్దాం. ఏంటి P అనేది ఉంటే అమౌంట్ R% తో చేస్తే ఎంత వచ్చింది 4 years లో ఒక అమౌంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. దీన్ని 2% హైయర్ ఇంట్రెస్ట్ రేట్ తో పెట్టామనుకుంటే అంటే ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ I వస్తే నెక్స్ట్ టైం I plus 56 రూపీస్ వచ్చింది అనమాట.
అయితే సమ్ ఎంత కనుక్కోమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇందాట్లానే 100 రూపాయలు R% తో 1 year లో పెడితే ఎంత వస్తుంది? R వస్తే 100 రూపాయలు R+2 ఇంట్రెస్ట్ రేట్ తో 1 year లో పెడితే ఎంత వస్తుంది? R+2 వస్తుంది. అంటే డిఫరెన్స్ 2 రూపీస్ వస్తుంది. డైరెక్ట్ గా ఈ స్టెప్ వరకు వెళ్ళిపోవచ్చు. అంటే 100 రూపాయలకి 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, 100 రూపాయలకి డిఫరెన్స్ ఎంత? 2 రూపీస్. 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 56 రూపీస్ అంటున్నాడు. ఎంత టైంకి? 4 years కి. 4 years 56 రూపీస్ వస్తే 4 years 56 రూపీస్ డిఫరెన్స్ వస్తే 1 year కి ఎంత వస్తుంది? 56/4 14 రూపీస్. ఓకే, 4 years 56 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 1 year కి 14 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 100 రూపీస్ కి 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 14 రూపీస్ డిఫరెన్స్ రావాలంటే ఎంత అయి ఉండాలి? 14 రూపీస్ డిఫరెన్స్ రావాలంటే ఎంత ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు? ఇది 14 × 100/700 రూపీస్. అంటే ఇది ప్రిన్సిపల్. ఏం లేదు, ఇప్పుడు 100 రూపాయలకి R% నుంచి R+2% మారిస్తే డిఫరెన్స్ 2 రూపీస్ వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు. 1 year కి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 4 years కి ఎంత వస్తుంది? 8 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 4 years కి 8 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎంతకి? 100కి. 100 కి 8 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అదే 56 రూపీస్ రావాలంటే ఎంత? 700 రూపీస్. సింపుల్ కాన్సెప్ట్. మనం ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే 100 రూపాయలు R% నుంచి R+2% లేదా R+3% ఎంతైనా కానీ డిఫరెన్స్ అదే అమౌంట్. ఎక్స్ట్రా ఎంత పర్సెంటేజ్ పెంచితే అంత పర్సెంటేజ్ మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 2% డిఫరెన్స్ అన్నారు కాబట్టి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అదే 4% డిఫరెన్స్ అని ఉంటే 4% ఇంక్రీజ్ అయ్యి ఉంటే 4 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 1 year కి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 4 years కి ఎంత అవుతుంది? 8 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. మనకి 56 రూపీస్ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి పీ క్యాలిక్యులేట్ చేస్తే 700 రూపీస్ సమ్ వచ్చేస్తుంది. లేదా 100 రూపాయలకి 2 రూపీస్ డిఫరెన్స్, 4 years లో 56 రూపీస్ కాబట్టి 1 year లో 14 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 14 రూపీస్ డిఫరెన్స్ రావాలంటే 100కి ఎంత అంటే 700 రూపీస్ సమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద అమౌంట్ 2100 becomes 2352 rupees in 2 years at simple interest at certain rate percentage. If the rate percentage is decreased by 1%, then what is the new interest and amount? ఇందాక మనం 1%, 2%, 3% ఎంతైనా కానీ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే ఎలా చేయాలో చేసుకున్నాం. ఇప్పుడు ఈసారి డిక్రీజ్ అయితే ఎలా ఉందనేది ఒక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ద అమౌంట్ 2100, ఈ 2100 P అనేది 2100 becomes 2352 rupees అమౌంట్ ఇది in 2 years లో at certain rate percentage. If the rate percentage is decreased by 1%, then what is the new interest rate and amount? రేట్ పర్సెంటేజ్ 1% తగ్గింది అంటే ఇప్పుడు రేట్ పర్సెంటేజ్ R% ఉంది. ఇప్పుడు 1% డిక్రీజ్ అయింది అంటే R-1% అయితే వాట్ ఇస్ ద న్యూ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ 100 రూపీస్కి మళ్ళీ ప్లాన్ చేసుకుందాం. 100 రూపీస్కి R% తో 1 year లో ఎంత వస్తుంది? R ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, 100 రూపీస్కి R% తో 1 year లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? R. అదే 100 రూపీస్కి R-1% తో 1 year లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? R-1. R% తో అయితే R వస్తే R-1% తో R-1 వస్తుంది. ఎలా అంటే మనం ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ లో చెక్ చేసాం కదా. 100 రూపీస్కి 10% అనుకుంటే 10 రూపీస్ వస్తుంది. 100 రూపీస్కి 1% తగ్గిస్తే 9% కాబట్టి R అది ఎంత వస్తుంది? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 9 రూపీస్ వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 1 రూపీ. 1 yearకి 1 రూపీ. 100 రూపాయలకి
For 100 rupees, difference is 1 rupee. Okay? 100 rupees కి 1 rupee difference అయితే మనకి ఇచ్చింది ఎంత 2100. 2100 కి ఎంత అవుతుంది 21 rupees. 21 rupees డిఫరెన్స్ వచ్చింది. అంటే R% నుంచి R-1% ఒక పర్సెంటేజ్ తగ్గించడం వలన 100 రూపాయలకి 1 రూపాయి డిఫరెన్స్ వస్తుంది. అదే 2100 రూపీస్ కి 21 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. కానీ మనకి ఇచ్చింది ఎంత 2 years అన్నారు. 2 years కాబట్టి 1 year కి 21 రూపీస్ డిఫరెన్స్ వస్తే 2 years కి ఎంత అవుతుంది 42 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మనకు వచ్చేసింది. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది కానీ మనకు కట్టింది న్యూ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. న్యూ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంతో తెలిస్తే న్యూ ఇంట్రెస్ట్ ఎంతో తెలుస్తుంది. తర్వాత న్యూ అమౌంట్ ఎంత అంటున్నారు. న్యూ అమౌంట్ ఫస్ట్ కట్టేద్దాం. అమౌంట్ ఎంత ఇప్పుడు 2352 రూపాయలు వచ్చింది ఫస్ట్ అమౌంట్. ఎంతో R% తో ఇప్పుడు మనం 42 రూపీస్ తగ్గించాలి. ఇది R-1% తో వచ్చిన అమౌంట్. అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అమౌంట్ ఫస్ట్ 2352 రూపీస్ కాబట్టి 42 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 42 రూపీస్ ఎందుకు మనం డిక్రీస్ అయింది కాబట్టి ఇది డిక్రీజ్ అవుతుంది. -1% మన డిఫరెన్స్ -1 రూపీస్ వస్తుంది. -1 రూపీ మైనస్ అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి తీసేయాలి. కాబట్టి తీసేస్తే 2310 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటున్నారు. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే డైరెక్ట్ గా ఏం చేయొచ్చు. ఇప్పుడు అమౌంట్ వచ్చింది, ఇప్పుడు మనం డిక్రీజ్ అయింది కాబట్టి డిఫరెన్స్ -రూపీస్ లో వస్తుంది. -రూపీస్ మనం గుర్తుంచుకొని తర్వాత డిడక్ట్ చేసినా పర్లేదు. లేదనుకుంటే డైరెక్ట్ గా ఇప్పుడు మనకు నార్మల్ గా క్యాజువల్ గా తెలుస్తుంది కదా, ఇంట్రెస్ట్ రేట్ పెంచితే అమౌంట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అంటే కంపల్సరీగా అమౌంట్ తగ్గుతుంది. అమౌంట్ తగ్గాలి కాబట్టి దీన్ని డిఫరెన్స్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే ఇక్కడే చూసుకోండి. 100 రూపీస్ కి -1 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 2100 రూపీస్ కి -21 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 1 year లో -21 రూపీస్ వస్తే 2 years లో ఎంత అవుతుంది -42 రూపీస్ వస్తుంది. ఈ మైనస్ ఇక్కడ తీసేయండి. ఇప్పుడు అమౌంట్ వచ్చింది. ఫస్ట్ అమౌంట్ సెకండ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన తర్వాత అమౌంట్ వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గక ముందు ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు చేంజ్ ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉన్నా కానీ ప్రిన్సిపల్ చేంజ్ ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ సెకండ్ టైం ఇంట్రెస్ట్ 2100 తీసేయండి. 210 రూపీస్ ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ అంటే దీంట్లో ఇది తీసేసి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది తగ్గిన తర్వాత ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 210 రూపాయలు. లేదు ఇక్కడ కనుక్కోవాలనుకుంటే చేసుకున్నా వచ్చేస్తుంది. ఫైనల్ గా న్యూ ఇంట్రెస్ట్ ఎంత అంటే 210 రూపాయలు 210 రూపీస్. ఆ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ పీ లోంచి అమౌంట్ లోంచి పీ తీసేసి డైరెక్ట్ గా ఇలా చేసినా సరిపోతుంది. ఎంత 2352 లోంచి 2100 250 రూపీస్ వస్తుంది. లేదా మనకి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అయిన తర్వాత అమౌంట్ 210 వచ్చింది కాబట్టి అంతకు ముందు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 42 రూపీస్ యాడ్ చేస్తే 250 రూపీస్ వస్తుంది. ఇలా చేసినా పర్లేదు. అదే ఆ పాత మోడల్ ప్రకారం మనం చేయాలనుకుంటే ఫస్ట్ దీనికి ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత 1% డిక్రీజ్ చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మనం చూపించాలి. అదే ఇక్కడైతే డైరెక్ట్ గా మనకు సింపుల్ 1 రూపీ తగ్గితే క్యాలిక్యులేషన్ ఎక్కువగా లేకుండా 1% తగ్గింది కాబట్టి 1 రూపీ తగ్గుతుంది. 2100 కి 21 రూపీస్ తగ్గుతుంది. 2 years లో 42 రూపీస్ తగ్గుతుంది. ఈ 2 years లో 42 రూపీస్ తగ్గించేస్తే అమౌంట్ లోంచి నెక్స్ట్ అమౌంట్ వస్తుంది, డిఫరెన్స్ అమౌంట్. దాని నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో వస్తుంది. న్యూ ఇంట్రెస్ట్ న్యూ అమౌంట్ వచ్చింది. ఓకే, సేమ్ మోడల్లో కొద్దిగా హైయర్ లెవెల్ ప్రాబ్లం చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ amounts to 9440 rupees in 3 years at simple interest. If the rate percentage was increased by 25%, then the amount becomes 9800 in same time. Find the principal and rate percentage. Okay, in the time a sum of money amounts to 9440 rupees in 3 years. If the rate percentage was increased by 25%, the amount becomes 9800 in the same time.
ఫైండ్ ద ప్రిన్సిపల్ అండ్ రేట్ పర్సంటేజ్. ఇందాక మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లంలో ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, రేట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఏం చేశాడు, డిఫరెన్స్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు, సమ్ గానీ అమౌంట్ గానీ కనుక్కున్నాం. ఈసారి వచ్చేసరికి సమ్ ఇవ్వలేదు, ఓన్లీ అమౌంట్స్ ఇచ్చారు 2 times. సర్టన్ సమ్ ఆఫ్ అమౌంట్ పి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ 3 years లో 9440 రూపీస్ అవుతుంది. ఎట్ సర్టన్ రేట్ పర్సంటేజ్ 3 years లో. అంటే ఇది అమౌంట్ ఇచ్చారు, ఫస్ట్ టైం అమౌంట్ ఇచ్చారు, ఇయర్స్ టైం ఇచ్చారు. ద రేట్ పర్సంటేజ్ వాస్ ఇంక్రీజ్డ్ బై 25%. అంటే అంతకు ముందు 100 రూపీస్ 100% ఉందనుకుంటే నెక్స్ట్ 125% అవుతుంది. లేదా 25% ఎలా రాసుకోవచ్చు, 25% ఈక్వల్ టు 1/4. ఫ్రాక్షన్స్ ఒకటి నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం ఫ్రాక్షన్స్ టాపిక్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 25% ఈక్వల్ టు 25/100 కదా, అంటే ఎంత 1/4. అంటే 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయింది అంటే అంతకు ముందు మనం సింపుల్ గా ఉండడానికి కోసం ఇలాంటిలో ఏం చేస్తామంటే ఫస్ట్ 4 రూపీస్ ఉందనుకుంటే 25% పెరిగితే ఏమవుతుంది, 4 of 25% 25/100 కాబట్టి 1/4 కాబట్టి 1 అవుతుంది, అంటే 5 రూపీస్ అవుతుంది. అంటే మనం ఇలా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏమో రేట్ పర్సంటేజ్ 4 రూపీస్ 4 అనుకోండి, నెక్స్ట్ టైం రేట్ పర్సంటేజ్ 4 + 1 5. అంటే 4% రేట్ తో 9440 రూపీస్ అవుతుంది 3 years లో. ఇప్పుడు నెక్స్ట్ రేట్ పర్సంటేజ్ 25% పెరిగితే, అంటే ఒక 1 time పెరిగితే 5 అయితే 9800 అవుతుంది. ఇది కూడా అమౌంట్. ఫస్ట్ టైం అమౌంట్ ఇచ్చారు, సెకండ్ టైం అమౌంట్ ఇచ్చారు, సేమ్ టైం 3 years, ఇక్కడ టైం 3 years. రేట్ పర్సంటేజ్ ఒకటే ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ రేట్ పర్సంటేజ్ కట్టండి అంటున్నారు. ఓకే, the sum of money amounts to 9440 rupees in 3 years. If the rate percentage was increased by 25%, the amount becomes 9800 in same time. Find the principal and rate percentage. ఎందుకు నేను ఎన్నిసార్లు క్వశ్చన్ చదువుతుంది, క్వశ్చన్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే మనకి చాలా వరకు సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంక్రీజ్డ్ బై 25% అన్నదాన్ని ఎలాగా చేసుకోవాలి అనేసి అంటే 25% 1/4 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ టైం R ని 4 గా తీసుకోండి, నెక్స్ట్ టైం R ని 5 గా తీసుకోండి. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే ఇందాక మనం P ఇవ్వనప్పుడు ఏం చేసుకున్నాం, 100 రూపీస్ అని తీసుకున్నాం. R% ఇంక్రీజ్ అయింది, 2% ఇంక్రీజ్ అయింది, 3% ఇంక్రీజ్. ఎందుకు, మన కన్వెన్షన్ కోసం. నేను ఎలా చేసినా కానీ ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ అవ్వాలంతే. ఓకే, ఈ ప్రాబ్లం ట్రై చేయండి. మీకు ఇంకా ఫాస్ట్ గా అవుతుంది లేదా స్లోగా చెప్పాలన్నా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ మీకు నచ్చితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.